హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఫైర్ ఎవిడెన్స్ కలెక్షన్ ఆర్ట్స్ అండ్ ఫోరెన్సిక్స్ అనే అంశం మీద మనం చర్చించబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కు వెళ్ళినప్పుడు ఇవి యాక్సిడెంటల్ గా జరిగాయా లేకుంటే ఎవరైనా విద్రోహ చర్య అని తెలుసుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఈ విషయాల మీద మీకు అవగాహన రావాలి అని అంటే ముఖ్యంగా ఫైర్ సైన్స్ గురించి తెలిసి ఉండాలి. నేర స్థలాల్లో లేదా ఇటువంటి యాదృచ్ఛికంగా ఏర్పడిన సంఘటనలో అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్ గా ఏర్పడిందా లేకుంటే విద్రోహ చర్య అని తెలుసుకోవాలి అని అంటే మనం చూడవలసినటువంటి అంశాలేమిటి, వీటిల్లో మనం పరిశోధించవలసినటువంటి అంశాల గురించి, అంతేకాకుండా నేర స్థలంలో ఉన్నటువంటి ఈ భౌతిక సాక్ష్యాధారాలను ఏ విధంగా మనం ప్యాక్ చేసి ప్రిజర్వ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాలి అనే అంశం మీద కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరువు ఫోరెన్సిక్ వాక్స్, వేర్ సైన్స్ మీట్స్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ మీట్స్ సర్వీస్. I am Suresh Tharuvu, former Joint Director of Andhra Pradesh Forensic Science Laboratory, AP Police Department. ఈ ఫైర్ సీన్ అనేది చాలా డైనమిక్ మరియు కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్. అక్కడ కనిపించే ప్రతి ఒక్క బర్నింగ్ ప్యాటర్న్ కావచ్చు, ప్రతి రెసిడ్యూస్ కావచ్చు, ప్రతి డ్యామేజ్ మార్క్ అన్నీ కూడా ఒక్కొక్క కథ చెప్తుంది. అయితే ఆ కథను మనం సైంటిఫిక్ అప్రోచ్తో అర్థం చేసుకుంటే ఇది ఫైర్ యాక్సిడెంటా లేక ఎవరైనా విద్రోహ చర్యతో ఈ పని చేశారా అన్న విషయాలు తెలుసుకోవచ్చు. ఈ క్లాస్ ద్వారా మీరు ఫైర్ ఇన్వెస్టిగేషన్లో అబ్జర్వేషన్ స్కిల్స్, అనలైటికల్ థింకింగ్, అంతేకాకుండా సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఎంత ముఖ్యమో అని మీకు అర్థమవుతుంది. ఒక చిన్న స్పార్క్, ఒక నిర్లక్ష్యం కొన్ని నిమిషాల్లోనే లక్షల ఆస్తి బూడిదవుతుంది, ప్రాణాలు పోతాయి. కానీ ప్రతి అగ్ని ప్రమాదం వెనుక అసలు కారణం ఏమిటి? షార్ట్ సర్క్యూటా, గ్యాస్ లీకా, లేక ఉద్దేశపూర్వకంగా పెట్టిన అగ్ని ప్రమాదమా? ఈరోజు ఈ వీడియోలో ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి, వాటి వెనక ఉన్నటువంటి సైన్స్ ఏంటి, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ ఎలా అనలైజ్ చేస్తారు వీటిని అనే విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఫైర్, నిప్పు, మనిషి నాగరికతను ముందుకు తీసుకెళ్లిన గొప్ప ఆవిష్కరణలో ఇది ఒకటి. కానీ అదే నిప్పు కొన్నిసార్లు ప్రమాదంగా మారి ప్రాణాలు, ఆస్తులను నాశనం చేస్తుంది. అయితే అసలు ఫైర్ అంటే ఏమిటి? సైంటిఫిక్గా చెప్పాలంటే ఫైర్ అనేది ఒక రసాయన చర్య, కెమికల్ రియాక్షన్. దీన్ని కంబషన్ అని అంటారు. ఈ ఫైర్ గురించి మీకు అర్థం కావాలంటే ఈ ఫైర్ ట్రయాంగిల్ గురించి తెలుసుండాలి. ఫైర్ ఏర్పడడానికి 3 ముఖ్యమైన ఎలిమెంట్స్ అవసరం. ఒకటి ఫ్యూయల్, రెండవది హీట్, మూడవది ఆక్సిజన్. ఈ 3 కలిస్తేనే ఫైర్ అవుతుంది. ఫ్యూయల్ అంటే కాలే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఫ్యూయల్స్. ఉదాహరణకి కట్టెలు, పేపర్లు, పెట్రోలు, ఎల్పిజి గ్యాస్, బట్టలు, ప్లాస్టిక్స్ ఏవైనా సరే బర్న్ అయ్యాయంటే అవన్నీ ముందు ఫ్యూయల్గా పనిచేస్తాయి, తర్వాత కాలిపోతాయి. కొన్ని ఫ్యూయల్స్ చాలా ఫాస్ట్గా బర్న్ అవుతాయి. పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఇటువంటి హైలీ ఇన్ఫ్లేమబుల్. మరికొన్ని స్లోగా బర్న్ అవుతాయి. ఉదాహరణకి చెక్కలు కావచ్చు, ఇతర ఫర్నిచర్స్ కావచ్చు, సోఫాలు కావచ్చు, మొదలైనవి. హీట్, ఇగ్నిషన్ సోర్స్. హీట్ అనేది లేకపోతే ఫైర్ స్టార్టే కాదు. దీనికి ముఖ్యమైనటువంటి సోర్సెస్ ఏంది? ఎలక్ట్రికల్ స్పార్క్ అన్నా ఉండాలి, మాస్టిక్ ద్వారా అయినా వచ్చుండాలి, ఏదైనా కాల్చిన సిగరెట్ పడేసిన బట్ ద్వారా వచ్చుండాలి, గ్యాస్ స్టవ్ దాకా ఉండాలి, లేదా హాట్ సర్ఫేసెస్ ఏవైనా ఉంటే ఆ హీట్ మెటీరియల్ టెంపరేచర్ని పెంచి తద్వారా ఫైర్ హీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒక స్టేజ్ తర్వాత మెటీరియల్ బ్రేక్ డౌన్ అవుతుంది. దీన్ని పైరాలసిస్ అంటారు. పైరాలసిస్ అనంటే ఈ ఫైర్ జరిగే ముందు జరిగేది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫోరెన్సిక్ కాన్సెప్ట్. మెటీరియల్ డైరెక్ట్గా ఎప్పుడు మండదు.
ముందు హీట్ వల్ల అది కెమికల్గా మారి బ్రేక్ డౌన్ అవుతుంది. అప్పుడు ఫ్లేమబుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ గ్యాసెస్కి ఇగ్నిషన్ గురైతే ఫ్లేమ్ అనేది మన కంటికి కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే ఫ్లేమ్ చాలా సందర్భాల్లో సాలిడ్ మెటీరియల్ కాదు, ఆ మెటీరియల్ నుంచి వచ్చినటువంటి గ్యాసెస్ బర్న్ అవుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. మూడవది ఆక్సిజన్. ఫైర్ జరగాలి అని అంటే ఇది ఆక్సిజన్ అనేది ప్రాణం వంటిది. మనకి గాలిలో సుమారుగా 21% ఆక్సిజన్ ఉంటుంది. ఫైర్ కంటిన్యూ అవ్వాలంటే ఆక్సిజన్ అవసరం. అందుకే క్లోజ్డ్ రూమ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఫైర్ స్లో అవుతుంది. అదే విండోస్ ఓపెన్ అయినాయంటే ఫైర్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై ఆ విండోస్ తెరిచినప్పుడు ఒక్కసారిగా పెరిగిపోతుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ ఫైర్ ట్రయాంగిల్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఈ 3 ఎలిమెంట్స్లో ఏదైనా ఒకటి రిమూవ్ చేస్తే ఫైర్ ఆగిపోతుంది. ఎగ్జాంపుల్, వాటర్ హీట్ని తగ్గిస్తుంది. ఫోమ్ కానీ చల్లితే ఆక్సిజన్ సప్లై కాకుండా బ్లాక్ చేస్తుంది. ఫ్యూయల్ని కానీ రిమూవ్ చేస్తే అది కంబషన్ని ఆఫ్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫైర్స్ కానీ ఇటువంటివి ఉన్నప్పుడు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోమ్ని చేయడం, వాటర్తో దాన్ని ఆపడము ఇవన్నీ చేస్తారు. ఎక్కడ ఫోమ్ యూస్ చేస్తారు, ఎక్కడ వాటర్ చేస్తారు అనేది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మోడర్న్ సైన్స్లో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. దాన్ని ఫైర్ టెట్రాహెడ్రన్ అంటారు. ఇందులో 4th ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు 3 ఎలిమెంట్సే ఉన్నాయి కదా ఫైర్ ట్రయాంగిల్లో, దీంట్లో 4వ ఎలిమెంట్ ఉంటుంది. దట్ ఈస్ చైన్ రియాక్షన్. ఫైర్ వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే కెమికల్ రాడికల్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా రియాక్షన్ని క్రియేట్ చేస్తాయి. అందుకే ఫైర్ సెల్ఫ్ సస్టైన్డ్గా మారుతుంది, దానంతటదే మండిపోతూ ఉంటుంది. అసలు హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏమిటి, ఫైర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాల మీద మనకు అవగాహన వస్తుందంటే మీకు అగ్ని ప్రమాదాల గురించి కొంచెం ఎలా జరిగిందనేది తెలుసుకోవచ్చు. ఫైర్ 3 రకాలుగా వ్యాపిస్తుంది. ఒకటి కండక్షన్. ఎప్పుడైనా సరే హీట్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటి ద్వారా ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మెటల్ రాడ్ తీసుకొని ఒకవైపు కానీ వేడి చేసామంటే మరోవైపుకి కూడా వేడి వస్తుంది. సో దీన్నే మనం కండక్షన్ అని అంటాం. రెండోది కన్వెక్షన్. ఒకవేళ వేడి గాలులు ఉన్నాయి, అవన్నీ కూడా ఏం జరుగుతాయి, పైకి వెళ్తాయి. అందుకే ఫైర్ అప్పర్ ఫ్లోర్స్కి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. డక్స్ ఏమన్నా ఎయిర్ కండిషన్స్ సంబంధించిన గొట్టాలు ఉంటే వాటి ద్వారా హాట్ ఎయిర్ వేరే రూములకు కూడా వెళ్ళి అక్కడ ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. స్మోక్ కూడా పైకే వెళ్తుంది. మూడవది రేడియేషన్. హీట్ వేవ్స్ అనేటివి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండానే ట్రావెల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫైర్ దగ్గర నిలబడ్డప్పుడు హీట్ వేడిగా ఉంటుంది, దాన్నే రేడియేషన్ అంటారు. ఎంత ఎక్కువ ఈ ఫైర్ ఉంటే అంత ఎక్కువ రేడియేషన్ అనేది వస్తుంది. ఫైర్లో కొన్ని దశలు ఉంటాయి, వీటిని స్టేజెస్ ఆఫ్ ఫైర్ అంటారు. వీటిలో మొదటిది ఇగ్నిషన్ స్టేజ్. మొదటగా ఎన్న ఫ్లేమ్ కానీ ఎన్న స్పార్క్ ద్వారా కానీ ఇది మొదలవుతుంది, కాబట్టి దాన్ని ఇగ్నిషన్ స్టేజ్ అంటారు. గ్రోత్ స్టేజ్, దీంట్లో ఫైర్ స్ప్రెడ్ అవుతుంది, ఆ స్టేజ్ని గ్రోత్ స్టేజ్ అంటారు. మొత్తం రూమ్ అంతా సడన్గా ఒక్కసారిగా ఇగ్నైట్ అయిపోతుంది, దాన్ని ఫ్లాష్ ఓవర్ అంటారు. అంటే రూమ్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పదార్థం మండినప్పుడు ఆ రూమ్లో అంతా కూడా వేడి వ్యాపించి ఆ టెంపరేచర్ గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. 20 degrees, 30 degrees, 40 degrees, 50 degrees ఇలా మొత్తం అంతా కూడా పెరిగిపోతూ ఉంటే ఏదైతే ఫ్లాష్ పాయింట్ వచ్చిందో ఆ ఫ్లాష్ పాయింట్ వచ్చినప్పుడు ఆయా పదార్థాలు అక్కడికక్కడే మండిపోతాయి. దాన్ని ఫ్లాష్ ఓవర్ అనే స్టేజ్ అంటారు. అప్పుడు ఎంటైర్ రూమ్ అంతా కూడా సడన్గా ఒక్కసారిగా ఇగ్నైట్ అయిపోతాయి అన్ని వస్తువులు. ఇది అత్యంత డేంజరస్, ప్రమాదకరమైనటువంటి దశ. నాలుగవది ఫుల్లీ డెవలప్డ్ స్టేజ్. మొత్తం అంతా కూడా తగలబడిపోయి మొత్తం మ్యాక్సిమం హీట్ డిస్ట్రక్షన్ ఈ స్టేజ్లోనే జరుగుతుంది. తర్వాత లోపల ఉన్నటువంటి పేపర్స్ కానీ వుడ్ కానీ ఇతర ఏమైనా ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అవన్నీ తగ్గిపోవడంతో ఫైర్ స్లోగా రిడ్యూస్ అవుతుంది. దీన్ని డికే స్టేజ్ అంటారు.
ఈ 5 దశల్ని మనం తెలుసుకోవాలి. నేర స్థలంకి వెళ్తే ఇది ఏ దశలో ఉందో అనేది మనం ముందుగా చూసుకోవాలి. అసలు ఈ అగ్ని ప్రమాదం అనేది జరిగినప్పుడు, ఇటువంటి క్రైమ్ సీన్స్కి మనం అటెండ్ అయినప్పుడు ఏం చూస్తాము అని చాలామంది అనుకుంటారు. అసలు ఈ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ ఫైర్ సీన్స్లో ఏం చూస్తారు? మనం చూసేది ముందుగా బర్న్ ప్యాటర్న్, ఎలా బర్న్ అయిందో ఆ ప్యాటర్న్ చూస్తాము. వి షేప్డ్ మార్క్స్ ఎక్కడన్నా ఉన్నాయో చూస్తాము. యాక్సిలరెంట్స్ లైక్ పెట్రోల్ కానీ, పెట్రోల్ టిన్స్ కానీ, మ్యాచ్ స్టిక్స్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా? ఎలక్ట్రికల్ వైర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ఫ్యూజెస్ బాక్సెస్ అవన్నీ ఎలా ఉన్నాయి, ఈ స్మోక్ డైరెక్షన్ అనేది ఎలా ఉంది, పాయింట్ ఆఫ్ ఆరిజన్ తెలుసుకునేదానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యాక్సిడెంటల్ లేదా ఆర్సన్ అనేది ఐడెంటిఫై చేసేదానికి పనికొస్తుంది. బర్న్ ప్యాటర్న్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఫైర్ బిహేవియర్ అర్థమైతేనే మనం నిజాల్ని కనుక్కొనగలం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఫైర్ సైన్స్ అనేది స్టడీ చేయడం. ఫైర్ అనేది కేవలం అగ్ని కాదు, అది ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు ఫోరెన్సిక్ సైన్స్ల కలయిక.